నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ పై మరోసారి విమర్శలు గుప్పించిన మోడీ ముస్లింలకు ప్రజల ఆస్తులు దోచిపెడతారన్న ప్రధాని మోడీ హయాంలో ప్రజలకు రైలు శిక్ష జనరల్ బోగీల సంఖ్య పెంచాలని రాహుల్ డిమాండ్ కాంగ్రెస్ పాలనలోనే దేశంలో ఘర్షణలు మోడీ వచ్చాక నక్సలిజాన్ని రూపుమాపామన్న అమిత్ షా నేడు కవిత బెయిల్ పిటిషన్పై విచారణ కీలక తీర్పు వెలువడే అవకాశం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, భూమి, బంగారాన్ని ముస్లింలకు పంచేస్తుందని వ్యాఖ్యానించారు. నిన్న రాజస్థాన్లోని జాలోర్లో ఆయన ఎన్నికల ప్రచార సభలో మోడీ పాల్గొన్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశ సంపదలో మొదటి హక్కు ముస్లింలకే అని చెప్పారని మోడీ గుర్తు చేశారు. మీ కష్టార్జితాన్ని చొరబాటుదారులకు పంచేందుకు మీరు అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుపట్టింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హిందూ, ముస్లిం అనే పదాలనే పొందుపరచలేదని ఆ పార్టీ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు. दिल्ली में शाही परिवार कांग्रेस को वोट नहीं देता, यहां कांग्रेस कहती है कांग्रेस को वोट मत दो. ये हाल है इस पार्टी का, इस पर आप भरोसा कर सकते हैं. भाइयों बहनों, इन दिनों जो लोग कांग्रेस छोड़कर के बाहर निकले हैं वे एक बात बड़ी गंभीरता से बताते हैं. वो सारे लोग कह रहे हैं कि कांग्रेस अब कांग्रेस नहीं रही है. अब कांग्रेस अर्बन नक्सलों के कब्जे में चली गई है. कांग्रेस अब वामपंथियों के चंगुल में फंसी हुई है. तो हमारे एक मित्र ने उनको पूछा कि आप ये कैसे कहते हैं, तो उन्होंने कहा उनका मैनिफेस्टो देख लीजिए, इस बार का कांग्रेस का मैनिफेस्टो देख लीजिए. कांग्रेस ने अपने मैनिफेस्टो में जो कहा है वो चिंताजनक है, गंभीर है, और ये माओवाद की सोच को धरती पर उतारने की उनकी कोशिश है. उन्होंने कहा है कि अगर कांग्रेस की सरकार बनेगी तो हर एक की प्रॉपर्टी का सर्वे किया जाएगा. हमारी बहनों के पास सोना कितना है उसकी जांच की जाएगी, उसका हिसाब लगाया जाएगा. हमारे आदिवासी परिवारों में चांदी होती है, सिल्वर कितना है उसका हिसाब लगाया जाएगा. सरकारी मुलाजिमों के पास कितना जगह है, क्या है, पैसे कहाँ है, नौकरी कहाँ है, उसकी जांच की जाएगी. इतना ही नहीं, आगे क्या कहा है, ये जो गोल्ड है बहनों का और जो संपत्ति है ये सबको समान रूप से वितरित कर दी जाएगी. क्या ये आपको मंजूर है? क्या आपकी संपत्ति सरकार को हटने का अधिकार है? क्या आपकी संपत्ति को, आपने मेहनत करके कमाई हुई संपत्ति को सरकार को ऐंठने का अधिकार है? क्या उस संपत्ति को मेरी माता और बहनों की जिंदगी में सोना वो सिर्फ शो करने के लिए नहीं होता है, उसके स्वाभिमान से जुड़ा हुआ है. उसका मंगलसूत्र वो एक सोने का कीमत का मुद्दा नहीं है, उसके जीवन के सपनों से जुड़ा हुआ है. तुम उसे छीनने की बात कर रहे हो अपने मैनिफेस्टो में. गोल्ड ले लेंगे, सबको वितरित कर देंगे. और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. నరేంద్ర మోడీ పాలనలో రైలు ప్రయాణం శిక్షగా మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కేరళ ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో కిక్కిరిసిన వీడియోను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. కేరళ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న రైలులో సీట్ల మధ్యలోనే కాక వాష్రూమ్లలో కూడా ప్రయాణికులు కూర్చున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.
నరేంద్ర మోడీ పాలనలో రైలు ప్రయాణం శిక్షగా మారింది. సామాన్యులు ప్రయాణించే జనరల్ బోగీల సంఖ్యను తగ్గించి ఉన్నత వర్గాలు ప్రయాణించే రైళ్ల సంఖ్యను పెంచారు. దీని ద్వారా సామాన్యులకు రైలు ప్రయాణాన్ని దూరం చేయాలని మోడీ భావిస్తున్నారు. రైల్వేను ప్రైవేటీకరించి తన స్నేహితులకు కట్టబెట్టాలని మోడీ ఆలోచిస్తున్నారు. రైల్వేను మోదీని గద్దె దించాలి అని రాహుల్ పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాలు గెలిస్తే దేశంలో ఘర్షణలు, అత్యాచారాలు, పేదరికం పెరిగిపోతాయని హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఉగ్రవాదం పట్ల మెతక వైఖరిని, అణగారిన వర్గాల ఉన్నతిపై ఉదాసీనతను చూపుతాయని ఆయన పేర్కొన్నారు. బీహార్లోని కటిహార్ లోక్సభ నియోజకవర్గంలో ఆదివారం జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. తమ పార్టీ దేశానికి మొట్టమొదటి ఓబీసీ ప్రధానమంత్రిని అందించిందని చెప్పారు. కుటుంబ పాలనకు నరేంద్ర మోడీ ముగింపు పలికారని ఆయన తెలిపారు. మోడీ ఉగ్రవాదం, నక్సలిజం అంతు చూశారన్నారు. कांग्रेस की सरकार थी, आए दिन आतंकवादी घुसते थे, बम धमाके करते थे, कोई कुछ नहीं बोलता था. मोदी जी की सरकार आई, उरी और पुलवामा में हमला किया. उरी और पुलवामा के हमले के बाद 10 ही दिन में सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक कर पाकिस्तान के घर में घुसकर आतंकवादियों का सफाया करने का काम नरेंद्र मोदी जी ने किया. भाई और बहनों, मोदी जी ने देश को सुरक्षा देने का काम किया. आतंकवाद కేంద్రంలో మోడీ, షా సర్కారు మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం అనేదే ఉండదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సైతం వారు బుట్టదాఖలు చేశారని ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని సత్నాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా ఖర్గే విమర్శలు గుప్పించారు. మహిళలు, కార్మికులు, రైతులకు ఓటు హక్కును కల్పించిన రాజ్యాంగం ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకే ఓటేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇతర పార్టీలోని అవినీతి పరులైన నేతలను బీజేపీలో చేర్చుకుంటున్నారంటూ మోడీ, అమిత్ షాలపై ఆయన మండిపడ్డారు. అవినీతి నేతలను పరిశుద్ధులుగా మార్చేందుకు అమిత్ షా వద్ద వాషింగ్ మెషిన్ కలిగిన పెద్ద లాండ్రీయే ఉన్నట్లు కనిపిస్తోందని ఖర్గే వ్యాఖ్యానించారు. सिर्फ कांग्रेस को गालियां देना, गांधी फैमिली को गालियां देना और संविधान को सत्यानाश करना, प्रजातंत्र को, लोकशाही को, डेमोक्रेसी को खत्म करते हुए मोदी आ रहे हैं. और मोदी जी ये कहते हैं डॉक्टर अंबेडकर ऊपर से नीचे आए तो भी संविधान नहीं बदलेगा. ये उनका अल्फाज है, मेरे नहीं. शायद आप सुने होंगे, पढ़े होंगे. लेकिन मैं पूछता हूं, अगर ये सच है तो आपके एमपी लोग क्यों कहते हैं, भागवत क्यों कहते हैं, आपके एमएलए क्यों कहते हैं कि हमको 2/3 मेजॉरिटी दो, हम संविधान बदलेंगे? बोला या नहीं? हमारे पास अनंत कुमार हेगड़े, हमको बहुमत इसलिए चाहिए, 400 सीट इसलिए चाहिए ताकि हम इस देश का संविधान बदले. ये उनका कहना है. क्या ऐसे आदमी को आप, ऐसे इंसान के नेतृत्व को आप वोट देंगे? दिल से बोलो भाई, देंगे? नहीं. और मोदी जी इतने झूठ बोलते हैं.
బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశ రాజ్యాంగాన్ని మార్చివేయడంతో పాటు ప్రజల హక్కుల్ని హరించాలనుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. ఆదివారం ఆమె రాజ్నంద్గావ్, కాంకేర్ లోక్సభ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో 400 లోక్సభ సీట్లను సాధిస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చుతామని ఎన్నికల ర్యాలీలో బీజేపీ నేతలు పలువురు మంత్రులు అంటున్నారని, ప్రధాని మోడీ సీనియర్ నాయకులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారని అన్నారు. అయితే మోడీ అనుమతి లేకుండానే బీజేపీ నేతలు అంత పెద్ద హామీ ఇస్తారని మీరు భావిస్తున్నారా అని ప్రియాంక ప్రజలను ప్రశ్నించారు. దేశ రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా ప్రజల హక్కుల్ని హరించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆమె ఆరోపించారు. అదే జరిగితే ప్రజలకు కనీసం ప్రశ్నించే హక్కు కూడా లేకుండా పోతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. आप इस सच्चाई को नहीं पहचानेंगे तो आपने खुद सुन लिया इनके नेता क्या कह रहे हैं. आपने खुद सुन लिया इनके नेता देश भर में घूम घूम के कह रहे हैं कि हमें 400 सीट दो, हमें फिर से 5 साल दो, हम संविधान को बदल डालेंगे. क्या मतलब है इसका? कभी सोचा है मेरी बहनों कि आपको समान अधिकार कौन देता है? कोई नेता नहीं देता बहनों, संविधान देता है. आदिवासियों को जल, जंगल, जमीन पर अधिकार कौन देता है? कोई नेता नहीं देता भाइयों और बहनों, संविधान देता है. किसानों को वोट का अधिकार कौन देता है? कोई नेता नहीं देता बहनों और भाइयों, संविधान देता है. और यही संविधान है जिसके लिए इस देश के महापुरुष शहीद हुए. यही संविधान है जिसको बनाने के लिए आपके पूर्वजों ने खून और पसीना बहाया. इस जमीन को सींचा अपने खून से, इस देश को आजादी दी अपने खून से. उस संविधान को बदलेंगे? क्या जरूरत है उसे बदलने की? कभी सोचा है? क्योंकि ये प्रधानमंत्री सिर्फ सत्ता चाहते हैं. ये चाहते हैं कि पब्लिक का अधिकार, कि जनता का अधिकार कमजोर हो. ये चाहते हैं कि आपकी भागीदारी इस देश के लोकतंत्र में कमजोर हो जाए. ये चाहते हैं कि आज जो आरक्षण मिल रहे हैं ये कमजोर हो जाए. ये चाहते हैं कि दलितों, पिछड़ों, आदिवासियों को बचाने के लिए जो कानून इस देश में लागू हैं, अगर आज ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై రౌస్ ఎవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసి 16న ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. కోర్టు అనుమతితో 2 విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని కవితను విచారించింది. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడంలో మార్చి 26న తీహార్ జైలుకు తరలించారు. ఇంతలోనే సిబిఐ రంగంలోకి దిగి కవిత తీహార్ జైల్లో ఉండగానే ఈ నెల 11న అరెస్టు చేసింది. ఈడీ కేసులో తన కుమారుడికి పరీక్షలున్నాయని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే కవిత సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తిని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈడీ కేసులో బెయిల్ కోసం మార్చి 26న, సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 15న న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. తనకు ఆరోగ్య సమస్యలున్నాయని, జైల్లో ఉంటే అవి మరింత పెరిగి ఇబ్బందిగా మారుతుందని, తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లలో కవిత విజ్ఞప్తి చేశారు. ఈ 2 బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. లోక్సభ ఎన్నికల్లో ఓవైపు రాజకీయ పార్టీలు ప్రచారంలో బిజీగా ఉంటే మరోవైపు ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో బందోబస్తుకు కేంద్ర బలగాలను రంగంలోకి దింపుతున్నారు. బందోబస్తు కోసం రాష్ట్రంలో భారీగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ దళాలను మోహరించేందుకు రంగం సిద్ధం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సుమారు 60,000 మంది స్థానిక పోలీసులకు తోడు 150 నుంచి 160 కంపెనీల సిఏపిఎఫ్ బలగాలు విధుల్లో పాల్గొనున్నట్లు సమాచారం. అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్,
సహస్ర సీమ బల్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ బలగాలతో కూడిన ఒక్కో కంపెనీలో 70 నుంచి 80 మంది వరకు క్షేత్రస్థాయి సిబ్బంది ఉంటారు. కేంద్రం నుంచి సుమారు 60 కంపెనీల బలగాలు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నాయి. మరో 100 కంపెనీలను పంపించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం లేఖ రాసింది. మే నెల మొదటి వారంలో వచ్చే కేంద్ర బలగాల్లో ఎక్కువ మందిని సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించనున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కాంగ్రెస్కు డబుల్ ఇంజన్లు అన్నారు సీఎం రేవంత్. వెంకట్రెడ్డి, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కు డబుల్ ఇంజన్లని, ఈ డబుల్ ఇంజన్లు 3 లక్షల మెజారిటీ తెచ్చి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తామని కాంగ్రెస్కు మాటిచ్చారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం కోమటిరెడ్డి సోదరులతో కలిసి భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నిజమైన పోరాట యోధుడు అని ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ కోసం తెగించి సొంత పార్టీని ఎదిరించి పోరాటం చేశారని, కేసీఆర్ లాగా నకిలీ ఉద్యమం నడిపించలేదని అన్నారు. మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నారని, తెలంగాణ స్వరాష్ట్రం కావాలని కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ హైకమాండ్ను ఒప్పించారని తెలిపారు. హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదైంది. ప్రచారంలో ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారంటూ ఫస్ట్ లాన్సర్ సంస్థకు చెందిన ఇమ్రాన్ షేక్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బేగం బజార్ పోలీసులు తెలిపారు. ఈ నెల 17న సిద్ది అంబ బజార్ వద్ద మాధవీలత ఓ మసీదుపై బాణం ఎక్కుపెట్టి వదులుతున్నట్లు అభినయించారు. ఇది ముస్లింల మనోభావాలను దెబ్బతీయటమేనని ఇమ్రాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బేగం బజార్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఏపీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను నేడు విడుదల చేయనున్నట్లు పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానంద్ రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ వెబ్సైట్లో 2023-24 10th ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొన్నారు. మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్గా, మరో 1.02 లక్షల మంది ప్రైవేటుగాను పరీక్షలు రాసినట్టు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని పోలారం గ్రామం శివారులో అటవీ ప్రాంతంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎర్రోళ్ల ఎల్లయ్య అనే వ్యక్తి అక్రమంగా నాటుసారా కాస్తూ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాటుసారా బట్టీని ధ్వంసం చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలితో వాన ఒక్కసారిగా తోడవడంతో ప్రధాన రహదారిపై రోడ్డుకి అడ్డంగా కొన్ని చెట్లు పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. బయ్యారం నుండి ఏటూరు నాగారం ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడటంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు రోడ్లపై విరిగిపడిన చెట్లను జేసీబీలతో తొలగిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేయాలని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సహాయ రిటర్నింగ్ అధికారులతో లోక్సభ సాధారణ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎన్నికల పనులు నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ ఈ నెల 25 నుండి చేపట్టాలన్నారు. పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ మే 3న ప్రారంభమవుతుందని, దీనికి ముందు పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఛత్తీస్గఢ్లోని కిస్టారం పిఎస్లో 6 మావోయిస్టులు లొంగిపోయారు. ఏజెన్సీ అభివృద్ధికి ఆటంకంగా మారిన సిపిఐ మావోయిస్టు సభ్యులపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు. లొంగిపోయి సాధారణ జీవితం గడపాలనే మావోయిస్టులు స్వయంగా కానీ, కుటుంబ సభ్యుల ద్వారా కానీ పోలీస్ అధికారులను సంప్రదించి లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తెలంగాణలో రాగల 4 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. సోమవారం ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డిలో వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. బుధవారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. బుధవారం నుంచి గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. భారత్లో ఫోర్బ్స్ 2024 ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం $116 బిలియన్ నికర సంపదతో ముఖేష్ అంబానీ ప్రపంచంలో 9వ స్థానంలో నిలిచారు. 2023లో ఆయన సంపద $83.4 బిలియన్ ఉంది. భారత్లో రెండో సంపన్నుడైన గౌతమ్ అదానీ 17వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద $47.2 బిలియన్ నుంచి $84 బిలియన్ పెరిగింది. టెక్ సహ వ్యవస్థాపకుడు శివ నాడార్ $36.9 బిలియన్ 39వ స్థానంలో ఉన్నారు. జిందాల్ గ్రూప్ సావిత్రి జిందాల్ కుటుంబం $33.5 బిలియన్ 46వ స్థానంలో, సన్ ఫార్మా దిలీప్ సంఘ్వి $26.7 బిలియన్ 69వ స్థానంలో నిలిచారు. సైరస్ పూనావాలా $21.3 బిలియన్ 90వ స్థానం, కుషాల్ పాల్ సింగ్ $20.9 బిలియన్ 92వ స్థానంలో, కుమార్ బిర్లా $19.7 బిలియన్ 98వ స్థానం దక్కించుకున్నారు. తెలుగువారి విషయానికి వస్తే ఫార్మాసిటికల్స్ చెందిన మురళీ దివి కుటుంబం $6.2 బిలియన్ సంపదతో, అంటే 51,000 కోట్లతో 469వ ర్యాంకులో, అపోలో ఆసుపత్రి వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి $3 బిలియన్ అనగా 26,000 కోట్లతో 1404వ ర్యాంక్, జిఎం రావు $2.9 బిలియన్ అంటే 25,000 కోట్లతో 1143వ ర్యాంక్, పివి రామ్ ప్రసాద్ రెడ్డి $2.9 బిలియన్ అంటే 25,000 కోట్లతో 1443 ర్యాంకుల్లో ఉన్నారు. జూపల్లి రామేశ్వరరావు $2.3 బిలియన్ అనగా 19,000 కోట్లతో 1438వ ర్యాంక్, పిపి రెడ్డి $2.3 బిలియన్ అనగా 19,000 కోట్లతో 1438వ ర్యాంక్, పివి కృష్ణారెడ్డి $2.2 బిలియన్ అంటే 18,000 కోట్లు 1496వ ర్యాంక్, ఎం సత్యనారాయణ రెడ్డి $2 బిలియన్ అనగా 16,000 కోట్లతో 1623వ ర్యాంక్, కె సతీష్ రెడ్డి $1.8 బిలియన్ అనగా 15,000 కోట్లు 1764వ ర్యాంక్, జీవి ప్రసాద్ $1.5 బిలియన్ అనగా 12,000 కోట్లు 2,046 ర్యాంకులో ఉన్నారు. మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహ్మద్ ముయిజీకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు ఆ పార్టీ 60కి పైగా స్థానాలను గెలుచుకుంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మాల్దీవుల పార్లమెంటులోని 93 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ జరిగింది. ముయిజీకు చెందిన పీఎస్పీ ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ సహా 6 పార్టీలకు చెందిన 368 మంది బరిలో నిలిచారు. 86 నియోజకవర్గాల ఫలితాలను ప్రకటించగా అందులో 60కి పైగా స్థానాలను పీఎన్సీ దక్కించుకుంది. మెజారిటీకి అవసరమైన సీట్లను ఆ పార్టీ ఇప్పటికే గెలుచుకుంది. చైనాకు అనుకూలుడిగా నిలిచిన ముయిజ్జీకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలిచాయి. హీరో ప్రభాస్లోని నటుడిని ఒక్కో దర్శకుడు ఒక్కోలా వాడుకుంటున్నారు. ఒకేసారి 3-4 సినిమాలు కమిట్ అయినా ఏ ఒక్క సినిమాకు మరో దానితో సంబంధం లేకుండా చూసుకుంటున్నారు రెబల్ స్టార్. గత ఏడాది ఆది పురుష్ డివోషనల్ అయితే సలార్ పూర్తిగా మాస్, దానికి ముందు రాధేశ్యాం లవ్ స్టోరీ, సాహో పక్కా యాక్షన్ మూవీ, ఇలా ప్రతిదీ దేనికదే విభిన్నం.
ప్రభాస్ ప్రస్తుతం కల్కితో పాటు రాజాసాబ్లో నటిస్తున్నారు. కల్కి సైన్స్ ఫిక్షన్తో కూడిన టైం ట్రావెల్ అయితే రాజాసాబ్లో ప్రభాస్లోని కామెడీ యాంగిల్ బయటకు తీసుకొస్తున్నారు మారుతి. వీటి తర్వాత సలార్ 2 మాస్ ఎంటర్టైనర్ కాగా ప్రభాస్తో పీరియాడిక్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నారు హను రాఘవపూడి. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ కు కూడా కమిట్ అయ్యారు ప్రభాస్. ఇందులో పాత ప్రభాస్ వద్దు, పూర్తిగా మార్చేస్తానంటున్నారు వంగ. ఆ సినిమాలో ప్రభాస్ ఏ పాత్రలో ఎలా ఉంటారో కొద్ది రోజులు పోతే గానీ తెలియదు. ఇవి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.